రాజపూజ్యత 1, అవమానం 7, 5 అదృష్ట సంఖ్యగా భావించవచ్చు. మిథున రాశి వారికి ధన సౌఖ్యం, కుటుంబ వృద్ధి, శరీర ఆరోగ్యము, స్వస్థత కలుగుతుంది. ఎందుచేతనంటే ద్వితీయ స్థానంలో గురుడి యొక్క సంచారం మనస్సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యంచ ధనాగమ ధర్మవ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానకే గురు అని చెప్పంట మూలంగా మనకి మనస్సౌఖ్యం కలుగుతుంది. మిథున రాశి వారికి వీరు తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది, సంతోషంగా ఉంటారు. సంవత్సరారంభంలో కుటుంబానికి సంబంధించినటువంటి సౌఖ్యం వస్తుంది, శుభకార్యాలు నిర్వర్తిస్తారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనం రాబడి బాగుంటుంది. ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలలో వీరు పాల్గొనడం జరుగుతుంది. అలాగే పరిశోధనలకు విదేశీ మారక ద్రవ్యాన్ని వీరు చేసేటువంటి పరిశోధనల మూలంగా విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. మధురమైనటువంటి స్వరంతో ఇతరులను ఆకట్టుకుంటారు. వాక్ పటిమతోటి సంపద వృద్ధి, అధికారం, హోదా మరియు ఆర్థిక భద్రత, కవులకు అయితే మంచి గుర్తింపు, పురస్కారాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వీరి యొక్క స్వభావం రుజువర్తనం కలిగి సన్మార్గాన్ని అనుసరిస్తారు. అధికారులకి గుర్తింపు వస్తుంది, ఉద్యోగ ఉన్నతులు కలుగుతాయి. ఈ మిథున రాశి వారు గతం కంటే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.